రాజంపేట వెంకీ గారు. సో, అట్లాంటి ఎవరికీ తెలీదనుకుంటా. వెంకీ ఆర్‌జీబీటీ అంటే బాగా తెలుస్తుంది. మీరేవో సినిమాలు కూడా ఏవో చేశారని విన్నాం మేము. ఏమేమి సినిమా? 'సారథి' అని ఒక సినిమా చేసిన. తారక రత్న గారితో. ఆయన ఎట్లా ఉండేవారు? ఆయనతో ఆయన కాంబినేషన్ చాలా మంచివాడు, దేవుడు అసలు. ఆయనతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంది ఏమన్నా చెప్తారా? షేర్ ఆ మూమెంట్ అంటే సారు చూసినాడు, గొడవ పడింది, ఒక చిన్న ఇష్యూ జరిగింది. అప్పుడు మాత్రం చెప్పాడు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇండియాకి వచ్చారు కదా, సో అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉందా? వేరియేషన్ అంటే హ్యాపీనెస్ అంతే. సో సర్ప్రైజ్ అన్నాక సర్ప్రైజ్ లాగే ఉండాలి కాబట్టి ఓకే. అక్కడ హ్యాపీనెస్ ఉండదు, ఇక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. ఫ్యామిలీతో అగ్రిమెంట్ ఉంటుంది అనమాట మనకి. లేడీస్కి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా 2 years పని చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే చాలా చోట్ల ఏంటంటే చిన్న చిన్న రూమర్స్, అంటే అమ్మాయిలు వెళ్ళకూడదు, అమ్మాయిలతో వెళ్తే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నన్ను అడిగితే అమ్మాయిలు పోకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. మీరేమైనా చూసారు అక్కడ? అంటే ఏమైనా ఇన్సిడెంట్లు ఏమన్నా మీకు? అంటే చూడకుండా మనం చెప్పకూడదు అంటారు కదా. అంటే మీరు ఒక వీడియో కూడా చేశారు, అమ్మాయిలు డైరెక్ట్ గా చూస్తే ఏమవుతుందని వీడియోలు కూడా చేశారు కదా. చూడకూడదు వాళ్ళని. ఓకే. మనం టచ్ కూడా చేయకూడదు. అంటే చాలా మంది ఏంటంటే మన ఇండియన్స్ చాలా మంది ఈ ఏజెంట్లు ఉంటారు కదా, ఏజెంట్లు నమ్మి మోసపోతుంటారు. అక్కడ చాలా పెద్ద పెద్ద జాబ్లు ఉన్నాయి, అవి ఇవని చెప్పి తీసుకెళ్ళిపోయి ప్రతిసారి నేను చెప్పేది ఏజెంట్లు నమ్మి రావగాకండి, నన్ను కూడా నమ్మగాకండి. నేను ఎవరో మీకు తెలియదు, నేను వీడియోలు తీస్తున్నా అంతే. సో నన్ను నమ్మి వస్తే నేను మిమ్మల్ని నమ్మేస్తా, మీరేం చేసుకోలేరు. నన్ను కువైట్ వెళ్ళి 6 years అవుతుంది అన్నారు. సో కొత్తగా పెళ్ళి అంటే 4 years, అంటే మీరు వెళ్ళడానికి పెళ్ళై 4 years అయింది అంతే. సో ఎందుకు భార్యను వదిలి వెళ్ళడము అట్లా అనిపించలేదు? అంటే తప్పదు, సిచ్యువేషన్ అట్లాంటిది. మన మీరు కువైట్ వెళ్ళినప్పుడు, సో ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. చాలా జరుగుతాయి. నేను నలిగిపోతా అన్నమాట. అంటే అన్నాళ్ళు వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండి వచ్చారు కదా, సో వద్దు అని ఏమనలేదు మీరు కువైట్ వెళ్తా అంటే? అమ్మనా ఇవంతా కూడా అమ్మ కోసం కోసుకునేది. కువైట్ వెళ్తా అని కోసుకున్నారా? పోవద్దు అని, వచ్చే ఇంటికి వచ్చే అని చెప్పి కోసుకునేది. మీరు మీ అమ్మగారు ఈడే ఉండు అని. ఓకే. మరి అంత కోసుకున్నారు, మీరు ఎందుకు వెళ్ళారు మరి మళ్ళీ? అంటే ఆడవాళ్ళు పోకూడదని చెప్పిన ఫస్ట్ పాయింట్, నేను అదే చెప్పిన. ఆడవాళ్ళు పోవడం అయితే నేనైతే ఒప్పుకోను, పోకూడదు కూడా, నాకైతే నచ్చదు. అందరికీ నమస్తే అండి. మన ముందు ఏంటంటే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, రాజంపేట వెంకీ గారు. సో అట్లాంటి ఎవరికి తెలియదు అనుకుంటా. వెంకీ ఆర్‌జీబీటీ అంటే బాగా తెలుస్తుంది. సో కువైట్ వెళ్ళి కువైట్లో చాలా కష్టాలు పడి, అక్కడ యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన చేసుకున్న వర్క్ చేస్తూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఈ మధ్యన ఇండియాకి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, ఒక వీడియో చేస్తారు, బాగా వైరల్ అయింది అనమాట. సో ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ గురించి, ఈయన వీడియోలు ఎందుకు చేయాలనుకున్నారు, యూట్యూబర్ ఎందుకు అవ్వాలనుకున్నారు, అక్కడ కువైట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. ఆయన నమస్తే, ఎట్లా ఉన్నారు? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇండియాకి వచ్చారు కదా, సో అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉందా? వేరియేషన్ అంటే హ్యాపీనెస్ అంతే. ఓకే. అక్కడ హ్యాపీనెస్ ఉండదు, ఇక్కడ హ్యాపీనెస్ ఉంటుంది ఫ్యామిలీతో. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది మీరు ఇక్కడికి అక్కడికి? అగ్రిమెంట్ ఉంటుంది అనమాట మనకి. 2 years ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పని చేయాలి. 2 years దాకా పంపించేదానికి ఉండదు. లేడీస్కి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా 2 years పని చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. మేమన్నా కొట్లాట రావచ్చు. అంటే చాలా చోట్ల ఏంటంటే చిన్న చిన్న రూమర్స్, అంటే అమ్మాయిలు వెళ్ళకూడదు, అమ్మాయిలతో వెళ్తే కొంచెం ఇబ్బంది పడుతుంటారు అని చెప్తుంటారు కదా. నన్ను అడిగితే అమ్మాయిలు పోకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. మీరేమైనా చూసారు అక్కడ? అంటే ఏమైనా ఇన్సిడెంట్లు ఏమన్నా మీకు? అంటే చూడకుండా మనం చెప్పకూడదు అంటారు కదా. సో నేనైతే చూడలా, కానీ చెవులతో విన్నా. అంటే మీరు ఒక వీడియో కూడా చేశారు, అమ్మాయిలు డైరెక్ట్ గా చూస్తే ఏమవుతుందని వీడియోలు కూడా చేశారు కదా. చూడకూడదు వాళ్ళని. ఓకే. మనం టచ్ కూడా చేయకూడదు. ఈనాడునే ఒక బెంగాలతోనే ఎవరో టచ్ చేసిన దానికి దారుణంగా శిక్ష ఇచ్చారు. ఓకే. అంటే అక్కడ ఎట్లా ఉంటుంది, మీ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇంకా అంటే ఇప్పుడు ఆడవాళ్ళ వరకు ఓకే, అంటే ఆడవాళ్ళని చూడొద్దు, ఆడవాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంది. సో మగవాళ్ళకి ఏమైనా ఉందా అక్కడ? అట్లా అంటే అట్లా మగవాళ్ళకి ఏంలే,
మగవాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, ఫ్రీడమ్. ఓకే. ఆడవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అది మన కువైటీ అనే కాదు, ఇండియన్స్ అనే కాదు, ఎవరినైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మీరు వెళ్ళి? ఇప్పుడు ఈ ఇంట్లో 3 ఇయర్స్ అన్నమాట. 3 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి మీరు 3 ఇయర్స్ మొత్తం 6 ఇయర్స్ మొత్తం. 6 ఇయర్స్ అవుతుంది. ఓకే. అంటే ఎట్లా వెళ్దాం అనుకున్నారు మీరు ఫస్ట్ లో? అంటే ఇక్కడ కూడా బానే ఉంది కదా, సో ఎట్లా ఆఫర్ ఎట్లా వచ్చింది మీకు వెళ్ళాలి? అంటే వీసా అన్నమాట. అక్కడ మన ఫ్రెండ్స్ కానీ మా బంధువులు చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళ తరపున పోయాం. అంటే చాలా మంది ఏంటంటే మన ఇండియన్స్ చాలా మంది ఈ ఏజెంట్లు ఉంటారు కదా, ఏజెంట్లు నమ్మి మోసపోతుంటారు. అక్కడ చాలా పెద్ద పెద్ద జాబ్లు ఉన్నాయి అవి ఇవి అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఏదో అడవుల్లో వదిలేస్తుంటారు. సంథింగ్ ఏదో గొర్రెలను కాయడానికి ఒంటెల దగ్గర అలా వదిలేస్తుంటారు. మన ఇండియన్సే చాలా ఇబ్బంది పడుతుంటారు అని చెప్పి చెప్తుంటారు. రీసెంట్ గా పృథ్వీరాజ్ గారి సినిమా ఒకటి వచ్చింది, ఆడి జీవితం అని ఒకటి వచ్చింది. సో ఆ టైప్ లో నా వీడియోలలో మీరు గమనించినారు లేదో, ప్రతిసారి నేను చెప్పేది ఏజెంట్లు నమ్మి రావగాకండి, నన్ను కూడా నమ్మగాకండి. నేను ఎవరో మీకు తెలియదు, నేను వీడియోలు తీస్తున్నా అంతే. సో నన్ను నమ్మి వస్తే నేను మిమ్మల్ని నమ్మేస్తా, మీరేం చేసుకోలేరు నన్ను. సో ఎవరిని పక్కన వాళ్ళని నమ్మద్దండి. మీ బంధువులు నమ్మండి, మీ ఫ్రెండ్స్ నమ్మండి. ఏదన్నా ఉంటే వాళ్ళని గట్టిగా అడిగేదానికి మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళైనా అడుగుతారు వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి. సో నన్ను నమ్మి మీరు వస్తే నేను నమ్మేస్తా, నేను డబ్బుకి ఆశపడతా, సో నేను నమ్మేస్తా. అప్పుడు బాధపడేది నువ్వే. సో నన్ను నమ్మి కూడా రాగాకండి. నేను వీడియో చేసినంత మాత్రం నేను మంచివాడిని అయిపోను. సో ఏజెంట్ పెద్ద అందరినీ పంపిస్తున్నాడని చెప్పి వాడు మంచివాడు అయిపోవడానికి కూడా చాలా సార్లు నా వీడియోలలో ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. అంటే ఎవరైనా మీకు మెసేజ్ చేస్తున్నారా చాలా మంది రావాలంటే? వీడియోలో కూడా కామెంట్లు చూసాను నేను, వెళ్ళాలంటే ఏం చేయాలన్నా, కువైట్ వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నారు. చాలా మంది నన్ను అడుగుతూనే ఉంటారు, వీజాది అన్న, ఒక్క వీజాది అన్న. అట్లా కుదరదు. వీడియో తీసినంత మాత్రాన నేను పిలిపించేసానంటే నువ్వు ఇబ్బంది పడతావు అక్కడ. అంటే ఏజెంట్లకి ఎంత మిగులుతుందంట ఒక వీసా తీసుకుంటే? అంటే ఆడవాళ్ళ మీద నాకు తెలిసి ఒక 50,000 మిగిలిందే వాళ్ళు పనిచేయరు. ఓకే. ఇంకా మగవాళ్ళ కంటే తక్కువే వీళ్ళ దగ్గరే తీసుకుంటారు. ఇప్పుడు నాకు వీసా ఇస్తే నేనే డబ్బులు ఇస్తా ఏజెంట్కి. ఇంకా హైదరాబాద్ నుంచి ఇస్తే ఇంకా దారుణం, లక్షల్లో తీసుకుంటున్నారంట. హైదరాబాదు, కాకినాడ ఈ సైడ్ అంతా. మా పక్క తక్కువ, మా పక్క అందరికి తెలుసు కువైట్కి ఎట్లా పోవాలి, ఎట్లా పరిస్థితి అని. సో అంత తీసుకోరు మా పక్క. ఈ పక్క అయితే ఎక్కువ తీసుకుంటున్నాం. రీసెంట్ గా మీ ఫ్రెండ్ వీడియో కూడా పెట్టారు మీరు. అవును, నాకు వీసా మా ఫ్రెండ్ ఇప్పించాడు, డబ్బులు తీసుకుంటే తల పగలు కొడతా అని ఏదని పెట్టారు కదా. మీకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇట్లానే చెప్తారు, నమ్మొద్దు అది ఇది అని చెప్తుంటారు. పర్లేదు నేను తీసుకెళ్ళిపోతాను, నీకు అది లేదు అక్కడ ఇది ఇది అని చాలా మంది ఏజెంట్లు చెప్తుంటారు కదా. మరి నేనైతే రావద్దనే చెప్తా. అట్లా మీకు లేరు ఫ్రెండ్స్, వదిలేయండి. ఓకే. దాని మీద దాశ వదిలేయండి అని చెప్తా. ఓకే. అక్కడ ఎంత వస్తున్నారు నెలకి? ఎంత వస్తుంది? స్టార్టింగ్ 100 ఇస్తారు. అంటే 100 అంటే మన ఇండియా డబ్బులు 27,000 వస్తుంది. 27,000 డ్రైవర్లకి. ఓకే. ఇంకా తక్కువకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా మంది ఐ మీన్ చెప్పాలంటే కార్ డ్రైవింగ్ చేస్తుంటారు కదా. చాలా మంది అంటే షేక్లు అవి వెళ్తున్నప్పుడు కార్లో సంథింగ్ అంటే వాళ్ళ ఉంగరాలు పడిపోయినా, సంథింగ్ గోల్డ్ అయినా పడిపోయినా వాళ్ళు వెతుక్కోరు. సో అవన్నీ డ్రైవర్లు తీసుకుంటారు సంథింగ్ అట్లా అని చాలా మంది అంటుంటారు. తగలరు, తప్పు మాట, అస్సలు తగలరా. ఓకే. ఓకే. అట్లా వాళ్ళు కావాల్సిన చేస్తారు. ఒక ఫోన్ కానీ, ఒక ఉంగరం కానీ, ఒక వాచ్ కానీ వేస్తారు. మనం తీసుకోకుండా తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేయాలి. మనం తగలకూడదు. వాళ్ళు కావాల్సుకొని ట్రై చేస్తారనమాట మన మీద, వీడు దొంగతనం చేస్తాడా లేదా అని. సో అట్లా నాకైతే ఒక ఫోన్ వేసినారు ఇంత ముందు ఉన్న ఇంట్లో. ఈ ఇంట్లో అయితే ఏం లేదు అట్లా. ఇంత ముందు ఉన్న ఇంట్లో అయితే ఫోన్ వేసినారు, నేను ఇచ్చేసిన. ఓకే. అంటే ఒక పని అని తీసుకెళ్లి 2-3 పనులు చేపిస్తారు. కార్ డ్రైవింగ్ అని చెప్పి ఇల్లు పనులు అవి కూడా చేపిస్తారు అంటుంటారు. అట్లా ఏమైనా ఉందా మీకు? పక్కా చేపిస్తారు. అన్ని పనులు చేయాలి, ఇంట్లో పని మొత్తం చేయాలి. ఓకే. ఏమేం చేస్తారు మీరు అక్కడ? ఇబ్బంది పడింది ఏమన్నాయా? ఇబ్బంది పడిందంటే ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న కువైటీ మాత్రం చాలా మంచోడు. సో మంచితనంగా ఉన్నారు కాబట్టి మేము ఏ పనికైనా సిద్ధం అని చెప్పి కంటిన్యూ అయిపోయినాం అంతే. ఓకే. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా అన్నప్పుడు వీసా వచ్చింది మీకు 2 ఇయర్స్ ఉన్నారు, మళ్ళీ అది రెన్యువల్ చేయాలంటే ఎట్లా? రెన్యువల్ మనకి వాళ్ళు అకామా కొడతారు అనమాట. బతాకా సివిల్ ఐడి ఉంటుంది మనకి, ఆధార్ కార్డు అట్లా ఆడ సివిల్ ఐడి ఉంటుంది. దానిపైన అకామా 2 సంవత్సరాలు కొడతారు. మళ్ళీ తర్వాత మనకి ఎన్ని కావాలంటే 1 సంవత్సరం కావాలంటే 1 సంవత్సరం, 2 ఏళ్ళు కావాలంటే 2 ఏళ్ళు అకామా దాన్ని రెన్యువల్ చేస్తా వస్తాం. ఓకే. అంటే ఎట్లా ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే ఫస్ట్ వీసా వచ్చిన తర్వాత మెడికల్ ఉంటుంది ఇక్కడ, మనకి స్టాంపింగ్ ఉంటుంది, పీసీసీ ఉంటుంది. ఇమిగ్రేషన్ అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు 10th దాకా చదువుకుంటే ఇమిగ్రేషన్ పాస్పోర్ట్లో ఉంటుంది. సో ఇమిగ్రేషన్ అవసరం లేదు, ఇంకా టికెట్ కొట్టుకొని వచ్చేయడం. ఓకే. అంటే 2 ఇయర్స్ మీరు ఒకళ్ళ దగ్గర చేశారు కదా, సో అతను మీకు నచ్చలేకపోతే తర్వాత వెళ్ళేది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? మీరు వెళ్ళొచ్చా అంటే అతని చేతిలో ఉంటది. అతను రిస్క్ పెట్టి పంపించచ్చు, అతనికి నచ్చక ఇంటికి పంపించచ్చు, అతనికి నచ్చక కొట్టి చంపేయచ్చు కూడా. ఓకే. అంతా అతని చేతిలో ఉంటది. ఓకే. అతని దగ్గర అప్రూవల్ తీసుకోవాలి మనం, వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాలి, తీసుకోవాల్సింది ఖచ్చితంగా. ఓకే. మీరు అట్లా ఒకళ్ళ దగ్గరే చేశారా లేకపోతే? లేదు, జంప్ అవ్వలేదు, నేను జంప్ చేయలే. ఓకే. అంతనే నా వీడియో కూడా పెట్టారు, మంచివాడు వీడియో కూడా. అంత రిస్క్ చేయలేము కూడా, ఎందుకంటే
చెప్పలేము అసలు వాళ్ళు ఎట్లా మారిపోతారో. ఇప్పుడు నేను వీడియోలు తీస్తున్నాను, నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, రేపు ఇంకొక అతను నా ప్లేస్లోకి వస్తే అతను మంచిగా చూసుకుంటారో నేను చెప్పలేను. సో అంటే నేను విన్నది ఏంటంటే, సో ఇట్లా మనం ఇంటికి వెళ్తున్నామంటే చేట్లు కొంతమంది ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి, కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే మన డబ్బులు కొన్ని వాళ్ళ దగ్గర ఆపేస్తారని అంటుంటారు కదా. మా సార్ అయితే నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు 3 months శాలరీ ఇచ్చేస్తాడు, ఇచ్చేసినాడు కూడా. సో అట్లా వచ్చినప్పుడల్లా ఇస్తానే ఉంటాడు డబ్బులు. మనం మళ్ళీ వెళ్ళొచ్చా, లేకపోతే ఇక్కడ ఉండిపోయిన ప్రాబ్లం లేదా? వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు, మన ఇష్టం అది. ఇక్కడ దాకా వచ్చేంతవరకే, మళ్ళీ మన కథ మంది అంతే. ఓకే. అంటే మీ ఫ్యామిలీ విషయంకి వస్తే అన్న, సో ఏం చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు అందరూ? మేము దోబి చాకలలో. ఓకే. ఐరన్ చేస్తుంది మా అమ్మ, నేను డ్రైవింగ్, మా నాన్న ఎక్స్పైర్. ఓకే. అంటే ఇంకా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు, 2 అక్కలు 1 చెల్లెలు. ఓకే. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరు లైఫ్ సెటిల్. ఎన్ని ఇయర్స్ అయిందన్న పెళ్ళి? నాకా 10 years అయింది. 10 years అయింది. సో మీరు ఇక్కడికి కువైట్ వెళ్ళి 6 years అవుతుంది అన్నారు. సో కొత్తగా వెళ్ళి అంటే 4 years అంటే మీరు వెళ్ళడానికి పెళ్ళై 4 years అయింది అంతే. సో ఎందుకు భార్యను వదిలి వెళ్ళడము అట్లా అనిపించలేదు? అంటే తప్పదు, సిచ్యువేషన్ అట్లాంటిది, మన ఫ్యామిలీ అట్లా ఉందన్నమాట, తప్పదు. అదేదో అంటారు కదా, పని చేసుకుంటేనే ముద్ద దిగుతుందని. సో ఆ విధంగా ఉంది జీవితము. ఇంకా పోవాలంటే మా పక్క వాళ్ళంతా గల్ఫ్కి వెళ్ళే వాళ్ళే. అట్లా పోతేనే 4 రూపాయలు సంపాదించుకొని వస్తారు అనే ఒక నమ్మకంతో వెళ్ళిపోతారు. రాజంపేటలో ఎక్కువ వెళ్తుంటారు, చాలా మంది పోతుంటారు. కడప జిల్లా మొత్తం ఎక్కువ. కడప ఎక్కువ పోతుంటారు. ఓకే. అంటే మీకు ఫారెన్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీకు మీ ప్రొఫైల్ చూసాను, ఆర్టిస్ట్ అని కూడా పెట్టారు మీరు. మా నాన్న ఆల్రెడీ ఇంతకుముందు యుద్ధం జరిగింది నేను కువైట్లో. దానికి ముందు మా నాన్న కువైట్ వాడితో యుద్ధం చేసి వచ్చేసినాడు, గొడవపడి కొట్లాడుకున్నారు 2. మా నాన్న కొట్టినాడు, వచ్చేసినాడు ఆయన. సో ఇది తరతరాల నుంచి వస్తుంది. మళ్ళీ మా అమ్మ సౌదీలో 14 ఏళ్ళ నుంచి ఉంది, 14 ఏళ్ళు ఉన్నింది. దాని తర్వాత నేను ఇప్పుడు 6 ఏళ్ళు అనమాట. మీరు 6 ఏళ్ళు ఫ్యామిలీ అంతా? మీరు కువైట్ ఫ్యామిలీ అంతా కువైట్ అనమాట. ఓకే. సో మీరు కువైట్ వెళ్ళినప్పుడు, సో ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతాయి. చాలా జరుగుతాయి. నేను నలిగిపోతా ఉన్నా మధ్యలో. అదొక్కటే అర్థం చేసుకుంటే చాలు, మా అమ్మ గాని మా వైఫ్ గాని. అదే నేను కోరుకునేది. ఓకే. ఎట్లా జరుగుతుంటాయి అన్న గొడవలు? అంటే చిన్న వాటికే, చిన్న వాటికే. అందులో నాది లవ్ మ్యారేజ్, మా అమ్మకి ఇష్టం లేదు. సో అది దానివల్ల కొద్దిగా చిన్న బెచుకుతా ఉంటాయి మామూలే. దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటూ రావాలంతే. ఎట్లా అన్న లవ్ మ్యారేజ్ అంటే? ఎక్కడ ఇష్టపడ్డారు, ఎవరు ప్రపోజ్ చేశారు? మా అన్న చేసుకున్నాడు వాళ్ళ అక్కని. దాని తర్వాత అన్న అంటే ఎట్లా? మా పెద్దనాన్న కొడుకు. దాని తర్వాత నేను అదే పెళ్లిలో ఆ పాపను చూసి నేనే ప్రపోజ్ చేసిన. పేరేంటండి? కీర్తి. ఓకే. ఎట్లా మీరు ప్రపోజ్ చేశారా ఫస్ట్? ఏమన్నారు ప్రపోజ్ చేసినప్పుడు? ఓకే డైరెక్ట్ ప్రపోజ్ చేయగానే ఓకే అనేస్తారు. ఓకే. అంటే మీరు అడగలేదా, ఏం చెప్పగానే ఓకే చేస్తారు? ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరిగింది నేను అనుకుంటున్నా. అది జరిగింది కూడా అంటే వాళ్ళ అక్క చెప్పింది, పలానా వెంకటేష్ చాలా మంచోడు, అన్ని పనులు చేస్తాడు, బాగా చూసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. వాళ్ళ డిస్కషన్ జరిగింది ఆల్రెడీ. నేను అడగగానే నేను చేసుకుంటాను అనింది. ఇంకా నేను మా ఇంట్లో అందరిని ఒప్పించి, ఇంకా మా ఇంట్లో ఒప్పుకోలేదు, నేను వాస్మల్ కూడా తాగిన. సో మళ్ళీ తర్వాత అందరూ ఒప్పుకున్నారు. ఓకే. ఫాదర్ చనిపోయిన 10 years అవుతుంది. 10 years 10 years దగ్గర. పెళ్లి అయిన తర్వాత ఒక 1 year ఏమో మంచంలో ఉన్నాడు, చనిపోయాడు. ఓకే. అంటే ఈ 10 years అయింది కానీ పెళ్లి, మరి పిల్లలు? అదే బాబు ఎక్స్పైర్ అయినాడు, ఒకటి అబార్షన్ అయింది. ఓకే. ఎట్లా అన్నా అంటే? హార్ట్ ప్రాబ్లం. ఎన్ని ఇయర్స్ అయినా? పుట్టగానే చనిపోయినాడు. ఓకే. 7 నెలల్లో పుట్టినాడు, చనిపోయినాడు. అంటే చాలా మీరు అంటే అదేంటి చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు, లోపల నాకు నా భార్య నా బిడ్డ. ఓకే. అంటే చాలా మంది అంటే మీకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు, అంటే యూట్యూబ్ లో మీకు బాగానే ఉన్నారు అందరూ. సో కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు కదా, అంటే వైఫ్ ను వదిలేసి వెళ్ళిపోయారు సంథింగ్ అలా అడుగుతుంటారు కదా. సో అట్లా పెట్టినప్పుడు ఏమనిపిస్తుంటది? వైఫ్ ను వదిలిపోవాలని నాకేం ఉండదు కదా. సో ఫ్యామిలీ కష్టాల్లో ఉంది కాబట్టి, నా ఫ్యామిలీని గట్టి ఎక్కలిచ్చాలి కాబట్టి, నేను నా ఫ్యామిలీని ఒక మంచి ఇంట్లో పెట్టి నేను వెళ్ళినా, మంచి సపోర్ట్ ఇచ్చి వెళ్ళినా. నేను ఎవరెవరు ఉంటారండి ఇంటి దగ్గర? ఎవరెవరు? మా అమ్మ, మా వైఫ్, నేను అంతే. ఓకే. కంటిన్యూ మీరైతే చెప్తున్నారు సపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళని బాగా చూసుకోవాలనే కదా నేను వెళ్ళింది, నాకేం వాళ్ళని వదిలిపెట్టి పోవాలని నాకు ఆశ లేదు కదా. అంటే మీరు ఇక్కడేమో కీర్తి గారు మీ మదర్ వీళ్ళు ఉన్నారు, మీరు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా అనవసరంగా వచ్చాను వెళ్ళిపోదామని చెప్పి కువైట్ లో? మీకు ఎప్పుడైనా అనిపించింది? అనవసరంగా వచ్చినాను అనిపించలేదు, అవసరం ఉండే వచ్చినాను అనిపించింది. ఓకే. ఎందుకంటే డబ్బు కోసం వచ్చినాం మనం. అంటే మీరు అన్నట్టు 25,000 26,000 ఇక్కడ కూడా వస్తున్నాయి కదా డ్రైవింగ్ చేస్తుంటే, కానీ నిలబడదు అని అంతే. నిలబెట్టుకోలేము డబ్బులు. మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎట్లా అనిపించింది? ఇది ఇప్పటి నుంచి కదా నాకు అలా.
చాలా ఏళ్ళ నుంచి. అంటే మా అమ్మ కళ అనమాట. సినిమా థియేటర్ లో నువ్వు కనపరావాలా, థియేటర్ లో హాల్లో నువ్వు ఉండాల బొమ్మ మీద అని కళ. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది డబ్బుల కోసం అయితే కాదు, ఒక పేరు సంపాదించుకుందామని స్టార్ట్ చేసిన. కానీ నా తమ్ముళ్ళు వీళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల, దాంట్లో కూడా డబ్బులు వస్తుందని వీళ్ళు చెప్పడం వల్ల నేను కానీ దీంట్లో సంపాదిద్దాము, ఇట్లా రాదు మనకు, మనం ఎన్నేళ్ళు కష్టపడినా ఇల్లు కట్టుకోలేము, ఎన్నేళ్ళు కష్టపడినా మన ఫ్యామిలీని బాగా చూసుకోలేము, ఇట్లయితే బాగుంటది, పర్ఫెక్ట్ గా ఉంటది అని దీని కారణంతో నేను స్టార్ట్ చేసిన. ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసింది? 8 years అవుతుంది. 8 years అవుతుంది. పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేసిన. ఓకే. ఇంట్లో ఏమని లేదా, వద్దు అలా కెమెరా ముందు ఎందుకు, దిష్టి తగులుది సంథింగ్ ఇట్లా అంటుంటారు కదా, అలా ఏమని లేదా? ఫస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఏం పర్లేదు. ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? ఫస్ట్ 70,000 వచ్చింది స్టార్టింగ్. ఓకే. అది 8 ఏళ్ల తర్వాత వచ్చింది కదా. 8 ఏళ్ళ తర్వాత. అంటే మీరు ఛానల్ పెట్టిన 8 ఏళ్ళకి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు మీకు. అవును. సో ఇప్పుడు ఈ 7 నెలల్లో 1,00,000 నుంచి మీరు 4,50,000 ఇట్లా రావడానికి, 5 లక్షల దగ్గర రావడానికి 7 నెలల టైం పట్టింది మీకు. సో చాలా తొందరగా వచ్చినట్టు ఉంది కదా. సో ఆ కష్టం మర్చిపోతున్నారు అందరూ. మీరు 8 నెలల నుంచి స్టార్ట్ చేశారని మర్చిపోతూ ఈ 7 నెలల్లోని ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారని అంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? జనాలు అనేది, జనాలు నానా రకాలుగా అంటారు. నేను అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడున్న సక్సెస్ వెనక దాని వెనక ఉన్న కష్టాన్ని చూసుకుంటాను నేను. సో దాని వెనక ఎంత కష్టపడినానంటే అంత కష్టపడినాను నేను. రోడ్లమ్మడి సెల్లులు పట్టుకొని వీడియోలు తీసుకుంటా, షార్ట్ ఫిల్మ్స్ తీస్తా, గుడలు చింపుకొని ఎక్కడంటే అక్కడ బుడదలలో వీడియోలు తీసుకుంటా, చెత్తలో పడి వీడియోలు తీసుకుంటా, ఇవన్నీ తీస్తా అంటే ఒక్కరు కూడా దేకలన్నాను నా వీడియోలు. ఓకే. ఇప్పుడు ఈ వ్లాగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో ఇప్పుడు చూస్తాను నా వీడియో. రీసెంట్ గా ఇండియా వస్తున్నప్పుడు వచ్చేస్తున్నాయి అని చెప్పి అందరిని ఎమోషనల్ చేశారు కదా, ఐడియా ఎట్లా వచ్చింది మీకు? అంటే ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? ఐ మీన్ మీరు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలంటే మీకు ఎవరొక సపోర్ట్ ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఎవరొకరు తమ్ముడికి ఎవరొకరు ఫోన్ చేసి అట్లా నా మైండ్ సెట్. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయారు? నా మైండ్ సెట్ ఎవరికి ఏది చెప్పను. ఏదైనా కూడా నా మైండ్ సెట్ తో, నా మైండ్ ఏది చెప్తే అదే దాన్ని ఫాలో అయిపోతా. ఓకే. బాగా రెస్పాన్స్ వచ్చింది బాగా. అవును. సో ఆ వీడియో చూడగానే ఏమనిపించింది మీకు? ఫుల్ హ్యాపీ. ఇప్పుడు 8 ఏళ్ళు పడిన కష్టము ఆ 2 వీడియోలు, ఇప్పుడు పెట్టిన వీడియో, అంతకుముందు పెట్టిన వీడియో, ఈ 2 వీడియోలు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసినాయి జనాలు. ఓకే. ఇంకా ఫర్దర్ గా ఏంటంటే మీరు కీర్తి గారికి వెళ్ళి ఇంకా వీడియోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి నుంచి? ఇంకా చేస్తాం. సరదా కామెడీ వీడియోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఆల్రెడీ చేసినాం కూడా, మీరు ఇంకా కిందికి పోతే తెలుస్తాయి. అంటే ఇప్పుడు నుంచి ఇంకా చేస్తాం. అంటే మీరు వచ్చేసారు కదా సంథింగ్, ఇంకా కువైట్ వెళ్తారా, ఇంకా వెళ్ళరా? అది ఇంకా అదే చెప్పినా కదా, జనాల చేతిలో ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత వీడియో కూడా పెడతా. వాళ్ళందరూ ముందర నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటా, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఇక్కడే ఉండిపోతా. అంటే మీరు ఇక్కడే ఉండాలి అంటే ఏదో ఒక ప్లానింగ్ ఏదో ఉంటుంది కదా సంథింగ్. ఈ యూట్యూబ్ నే స్టార్ట్ చేస్తారా, దీంతో పాటు ఇంకోటి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా పెడదాం అనుకుంటున్నాను? అదే నేనైతే టాక్సీ, అదే కార్ తీసుకుందాం. అక్కడ మీరు కువైట్ లో వీడియోలు చేస్తున్నప్పుడు సో ఎవరు ఏమనలేదు మిమ్మల్ని? అంటారు, అంటే వాళ్ళకి నచ్చదు చాలా వరకు. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, సో ఆ కార్ లో చూపించడం, ఆ ఇల్లు, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా సంథింగ్. అంటే మా సార్ సపోర్ట్ కదా నాకు. మా సారే నాకు కెమెరా పెట్టిస్తాడు, ఎట్లా తీసుకో అని. మా సార్ సపోర్ట్ ఉంటే, ఇప్పుడు నా కపిల్ అతను, నాకు ఏం జరిగినా ఆయనే చూసుకోవాలా. నేను ఎవరినైనా కొట్టొచ్చినా ఆయనే చూసుకోవాలా. నేను ఎక్కడికైనా స్టేషన్ లో పడినా కూడా ఆయనే చూసుకోవాలా. ఏది జరిగినా ఆయనే చూసుకోవాలా. సో ఆయనే నాకు సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంకా నేను కంటిన్యూ. ఎవరైనా కొట్టారా మీరు? ఎవరినైనా కొట్టినానంటే ఆడదాకా పోయినాయి, వచ్చినాయి. అవి కూడా ఉన్నాయి కదా వీడియోలో. అంటే వీడియో కాకుండా ఇంకా డైరెక్ట్ గా నేను నార్మల్ గా ఇక్కడ ఉన్నప్పుడు జరిగినాయి, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఏం లేదు. అక్కడ మనం దెబ్బ కొట్టినామంటే, రక్తం వచ్చిందంటే పెద్ద కేసులు అవుతాయి. పెద్ద కేసు. ఓకే. అంటే ఇంకా మీరు ఏవో సినిమాలు కూడా ఏవో చేశారని విన్నాం మేము. ఏమేమి సినిమాలు చేశారు? నేను సారథి అని ఒక సినిమా చేసిన. ఓకే. ఇంకా 2 సినిమాలు రిలీజ్ కాల, వాటి పేర్లు మనకు. ఓకే. సినిమా అయితే రిలీజ్ అయింది. తారక రత్న గారితో. ఆయన ఎట్లా ఉండేవారు? ఆయనతో ఆయన కాంబినేషన్ చాలా మంచివాడు, దేవుడు అసలు. ఓకే. సూపర్ అసలు. ఏమన్నా ఆయనతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుని ఏమన్నా చెప్తారా? ఆ మూమెంట్ అంటే సారు చూసినాడు, గొడవ పడింది, ఒక చిన్న ఇష్యూ జరిగింది. అప్పుడు మాత్రం చెప్పాడు, ఇప్పుడు ఫీల్డ్ లోకి వచ్చినావు, ఇవన్నీ తగ్గించుకో, బాగుంటది అని చెప్పాడు. ఓకే. తారక రత్న గారు చెప్పారు. ఓకే, సూపర్. ఓకే. ఇంకా ఫర్దర్ గా మీ డ్రీమ్ ఏంటి? ఇంకా యాక్టర్ అవ్వాలని, ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే. సో ఇంకా అంటే మీ అమ్మగారితో ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారన్నా, షాప్ పెట్టించినట్లు? ఏం లేదు. ఆమె ఇప్పుడు ఉండేది కూడా ఆపేసి, నేను బాగా చూసుకుంటానమ్మా, నువ్వు ఇంట్లో ఉండు అంటే కూడా, లేదు నేను పని చేసుకుంటానే ఉంటాను అంటది. సో అంటే ఎప్పటి నుంచో అడదనుకున్నాను, మర్చిపోతున్నా. అంటే కువైట్ లో సంథింగ్ ఒక ఏరియాలో ఇట్లా వ్యభిచారం జరుగుతుంటే సంథింగ్ అలా అంటుంటారు కదా, నిజంగానే ఉన్నాయి అట్లా? లీగలా ఇల్లీగలా? అస్సలు జరగకూడదు అసలు.
వ్యభిచారం అనేది అసలు జరగకూడదు కోయట్లో. జరిగిందంటే పెద్ద కేసులు అవుతాయి. ఓకే. అసలు ఇంటికి కూడా పోలేరు అసలు. అది ఓకే. కోయేటీలైనా సరే వేరే దేశస్తులైనా సరే వ్యభిచారం అనేది అసలు అక్కడ జరగకూడదు. కానీ జరుగుతున్నాయి కూడా. 100కి 10% జరుగుతున్నాయి. ఆ 10% వల్ల 90% జనాల మీద కూడా వేస్తున్నారు జనాలు. చాలా తప్పది. 10% జరుగుతుంది. జరగలేదని నేను చెప్పను, జరుగుతుంది. కానీ 90% మంచోళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆడోళ్ళు. మన వాళ్ళు చాలా మంచోళ్ళు ఉన్నారు. ఎక్కడో 10% చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి మోసం చేసి అమ్మాయిని తీసుకెళ్లి అట్లా వ్యభిచారంలో అట్టేం లేదు కానీ అక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నారు కొంతమంది. అక్కడికి వచ్చి లవ్లు అంట, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంట, ఇట్లా చేయడం వల్ల దాంట్లో దిగుతున్నారు ఒక 10%. ఓకే, ఫర్దర్ గా ఇక్కడ మీరు ఇంకా ఏమేమి ప్లాన్ చేస్తున్నారు? అంతే, కారు, ఇదే సోషల్ మీడియా, యూట్యూబ్ అంట. సో కువైట్ వెంకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ఇంక ఇండియాలోనే అని నేను అనుకుంటానా. అది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా అన్న ఏం చదువుకున్నారు? 10th చేసి అంటే 10th కంప్లీటెడా? కంప్లీట్. ఓకే, తర్వాత ఫాదర్ ఉన్నారు. 10th అయిన తర్వాత ఇంటర్ అది ఏం జాయినింగ్? అంత సపోర్ట్ లేదు ఇంట్లో. అమ్మ అప్పుడే చిన్నప్పుడే పోయింది సౌదీకి, 14 ఏళ్ళు ఆడే ఉంది. ఈ లోపల నా 10th అయిపోయింది, ఇంక పెళ్లి ఏజ్ వచ్చింది అనమాట. అప్పుడు వచ్చింది అమ్మ. ఓకే. ఇంకా నాన్న ఫుల్ డ్రింకరు, మమ్మల్ని పట్టించుకున్నాడు కాదు. ఓకే. సో ఆయన ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే, అంటే అన్నాళ్ళు వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉండి వచ్చారు కదా, సో వద్దు అని ఏమనలేదు మీరు కువైట్ వెళ్తా అంటే? అమ్మనే ఇవంతా కూడా అమ్మ కోసం కోసుకునేటి. కువైట్ వెళ్తా అని కోసుకున్నారా? పోవద్దు అని, వచ్చే ఇంటికి వచ్చే అని చెప్పి కోసుకునేది. మీరు మీ అమ్మగారు ఈడే ఉండు అని. ఓకే, మరి అంత కోసుకున్నారు, మీరు ఎందుకు వెళ్ళారు మరి మళ్ళీ? అంటే ఆడవాళ్ళు పోకూడదని చెప్పిన ఫస్ట్ పాయింట్, నేను అదే చెప్పిన. ఆడవాళ్ళు పోవడం అయితే నేనైతే ఒప్పుకోను, పోకూడదు కూడా, నాకైతే నచ్చదు. ఓకే, అందుకే మా నాన్న కూడా నాకు నచ్చడు, ఎందుకంటే మా అమ్మని పంపించాడు కాబట్టి. ఓకే, సో మీరు ఎందుకు వెళ్ళారా? అంటే మగోడు పోవచ్చు, మగోడు ఏ దేశమైనా పోవచ్చు, కష్టపడడానికి తప్పు ఏదైనా చేయొచ్చు. నేను దాంట్లో తప్పు అనను. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండవు. ఇంట్లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆడవాళ్ళు కూడా జాబ్లే చేస్తున్నారు, కానీ వాళ్ళకి తగ్గట్టు జాబులు చేసుకుంటే పర్లేదు. దేశాలు దాటిపోవాల్సి అవసరం, అంటే గడప దాటిపోవాల్సి అవసరం లేదు కదా అంటాను నేను. వేరే దేశాలు ఇప్పుడు గడప దాటిపోయి పని చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తే దానికైతే వేరు, కానీ ఇది దేశాలు దాటిపోవాలి కదా, అది వద్దంటాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చాలా మంది, అంటే మీరు నార్మల్గా ఉన్న మీ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది? రియాక్షన్ అంటే షాక్, అంతే అందరు షాక్, అసలు ఫుల్ షాక్. ఓకే, అడుగుతున్నారా టిప్స్ ఏమైనా అడుగుతున్నారా? చాలా మంది అడుగుతున్నారు, ఎట్లా చేయాలా మాకు కూడా చెప్పు అని చాలా మంది అడుగుతున్నారు. కొద్ది రోజులు స్టార్ట్ చేస్తా, అట్లా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తా. ఓకే, మీ ఫ్యాన్స్ గురించి, మీ సబ్స్క్రైబర్స్ గురించి చిన్న టిప్ ఏమైనా చెప్పండి. టిప్ అంటే ఏం లేదు, నిజంగా చెప్పాలంటే వాళ్ళు లేనిదే నేను లేను. ఇందాక తీసుకురావడానికి కారణము వాళ్ళే. ఇక్కడ ఉన్నానంటే, ఈ పొజిషన్ లో ఉన్నా అంటే వాళ్ళే కారణం. వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఓకే, మీరు ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ ఏం చేశారు? ఒక దాంట్లో ఆఫ్ వచ్చి నేను అనాథ పిల్లలకి ఇవ్వాలన్నా, ఇప్పుడు నేను వచ్చి 4 days అయింది కదా, ఇంకా అది కూడా కంటిన్యూ అవుతుంది. కువైట్ లో కూడా మీరు కొంతమందికి ఇచ్చారు కదా, సో ఐడియా ఎట్లా వచ్చింది? నాది చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్, నేను పస్తుండి పక్కనోడికి పెడతా. ఓకే, సో అంటే మీరు పెట్టింది వీడియో చేసి పెట్టారు కదా, అంటే మీరు చేస్తుంది చాలా మంది, కొంతమంది నెగిటివ్ ఏంటంటే నువ్వు చేస్తున్న హెల్ప్ నువ్వే ఎందుకు అందరికీ చెప్పడం ఎందుకు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు కదా. వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, లాస్ట్ లో కూడా చెప్తా, అక్కడ ఫోన్ పే నెంబర్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తాను, మెన్షన్ చేస్తాను. నేను వీడియో పెట్టకుండా ఉంటే నా ఒక్కటి హెల్ప్ అయిపోతుంది వాడికి, అతనికి. అది నేను వేసే 1000 కానీ 2000 కానీ నా ఒక్కటి హెల్ప్ అయిపోతుంది. కానీ నన్ను సపోర్ట్ చేసే 5 లక్షల మందిలో కనీసం 1 లక్ష మంది అన్న రూపాయి వేసిన ₹1,00,000 పోతుంది కదా, అదొక ఆశతో నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, అంటే వాళ్ళకి చెప్తారు ముందే నేను వీడియో తీసుకుంటున్నా, పెట్టుకుంటా, వాళ్ళే పెట్టమంటారు. అసలు నీ హెల్ప్ కాదు, నువ్వు ఒక్క వీడియో పెట్టినా అంటారు, అంతే. అట్లా అంటే మిమ్మల్ని ఎవరైనా అప్రిసియేషన్ చేసి ఉంటుంది కదా, అట్లా ఎవరైనా ఉన్నారా? చాలా మంది అట్లా వీడియో పెట్టడం ఎందుకు, వీడియో పెడితే ఏం లాభము, అసలు ఎందుకు హెల్ప్ చేస్తే ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి తెలియకూడదు అంటారంట. సో తెలియకూడదు, నాకు కూడా తెలుసు, కానీ నేను ఒక్కడినే హెల్ప్ చేస్తే కాదు కదా, 10 మంది హెల్ప్ చేస్తే కదా వాళ్ళ సమస్య తీరేది. సో అందుకోసం అదొక కారణంతోనే వీడియో పెడతాను నేను. ఓకే, సో మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి, సో ఎవరైనా చూస్తుంటారు కదా, ఇంకా కొంతమంది అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ అని చాలా మంది చూస్తుంటారు వీడియో. సో మీలో ఉన్న ఒక స్కిల్ ఏదైనా ఒకటి, యాక్టింగ్ ఏమన్నా ఒక డైలాగ్ అన్నా చెప్తారు, మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏదట? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతన్ని వరకు వెంటాడి వేధించి ముప్పుదిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంలో మంట కలిపి ప్రతిపానాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి
తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్ష గామించి మీ పాసమురుక సైతం గడ్డిపోచగా నిలిచి ప్రాణాలను మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్మల్ని జాతి జాతి అని అవహేళన చేయుటయ్యా. సూపర్ సూపర్ అంటే అంత ప్రిపేర్ కాలేదు కదా. సూపర్, బాగా చెప్పారు మీరు, ఫ్లో బాగా వచ్చింది. సో ఇప్పుడు ఐ మీన్ అంటే ఇప్పుడు కువైట్ లో వంట అది ఎట్లా అంటే ఇక్కడలా అయినా లేకపోతే అక్కడ ఫుడ్ అంటే అక్కడ ఫుడ్ వేరే ఉంటది. ఏం తింటుంటారు? ఎక్కువ చికెన్, ఓకే, బాస్మతి రైస్, చికెన్ బిర్యానీ అంతా డైలీ. అంటే వాళ్ళకి మీకు ఫుడ్ వేరే వేరే ఉంటుందా? సో వాళ్ళదే వాళ్ళు తినేదే, వాళ్ళు వాళ్ళు తినేది. కుబూసులు ఎక్కువ తింటారు. ఓకే. సో మీరు అది చూసారా, చాలా మంది ఎడారికి తీసుకెళ్లి ఎడారిలో గొర్రెల దగ్గర అది ఉంచుతారంటారు కదా. సో అట్లా ఎవరన్నా మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, కానీ అంత రిస్క్ పడలేదు. ఎక్కువగా ఇంట్లో పని కన్నా అదే మేలు అని చెప్పి అక్కడికే పోవాలని కూడా ఆశపడతా ఉంటాడు. అదే మేలు, ఇంట్లో అయితే అన్ని పనులు చేపిస్తారు. ఈ పొద్దున్న లేచినప్పటి నుంచి మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. అదే బెస్ట్, అక్కడికి వెళ్ళిపోతా నేను అని కొంతమంది ఉంటారు. కొంతమంది రిస్క్ పడేవాళ్ళు ఉన్నారు. అక్కడ కూల్ లేకంట, ఆ గాలికి ఆ ఎండకి తట్టుకోలేక, నీళ్లు కూడా సరిగా ఉండవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేను అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. అంటే ఏమేం పనులు ఉంటాయి నాకు ఇంటి దగ్గర? పనులు అంటే ఏమేం పనులు ఉంటాయి? పొద్దున్న ఎన్ని గంటలు ఎగుతారు? పొద్దున్న 6 నుంచి స్కూల్ ఉంటాయి, 8 దాకా. కొంతమందికి 10 కార్లు. స్కూల్ అంటే స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళని ఇసి పెట్టాలా. 8 దాకా ఉంటాయి వాళ్ళకి. ఇంకా బండ్లు ఉంటాయి కడిగేదానికి, కార్లు. ఒక్కొక్కరికి 10-15 కార్లు కూడా ఉంటాయి. ఓకే. అవి డైలీ కడగాల. ఎంతమంది? 10 మంది డ్రైవర్లు ఉంటారా? ఒకళ్ళైనా కార్? ఒక్క డ్రైవర్ ఉంటాడు, 10 కార్లు కడగాల్సి వస్తుంది. ఓకే. ఇంకా మా ఇంట్లో అంటారా, నాకు 2 కార్లే, నాది మా సార్ది. నేను అంతగా కడగను, మా సార్ పట్టించుకోడు. 2 రోజులకి 3 రోజులకి. ఓకే. ఆ కార్ కడగడం తర్వాత ఇంకా వేరే ఏం పని? వేరే పని అంటే ఇంకా మన భోజనాలు అన్ని మనం చేసుకోవాలంటే చేసుకునేది, లేదంటే వాళ్ళు ఇచ్చినట్టు ఏదైనా తినేది. ఇంకా రెడీగా కూర్చొని ఉండాలి. ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకోవడాలు ఎన్ని ఏమి ఉండకూడదు. రెడీ అయ్యి మనం కూర్చొని ఉంటే ఎప్పుడు ఫోన్ కొడితే అప్పుడు మేడం కానీ లేదంటే సార్ కానీ ఫోన్ కొడితే పోతా ఉంటారు. ఓకే. రాత్రి 1 గంట దాకా అయినా కూడా పిలుస్తూనే ఉంటారు. ఓకే. ఏదో ఒక పనికి. ఓకే. అంటే అక్కడ ఇప్పుడు ఎవరైనా ఇంట్లో సంథింగ్ అంటే ఇలా వెళ్ళిన వాళ్ళు, అక్కడ పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఇంట్లో సంథింగ్ దొంగతనం అది చేస్తే? దొంగతనం, ఇప్పుడు అదే వ్యభిచారం, ఇంకా అమ్మాయిని టచ్ చేయడం ఆడవాళ్ళని, సో ఇట్లాంటివన్నీ చాలా పెద్ద నేరం. ఓకే. అంటే ఏం చేస్తారు ఇప్పుడు? సంథింగ్ ఇప్పుడు ఒక కపిల్ ఇంట్లో ఉన్నప్పుడు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడకుండా ఇంట్లో సంథింగ్ అయినా ఒక పర్స్ లాంటిది, ఒక చైన్ లాంటిది అయినా వాళ్ళు చూడట్లేదు అని కొంతమంది తీసుకున్నారు అనుకో, సంథింగ్ ఎవరైనా తీసుకుంటే అది ఎట్లా? మంచోడైతే ఇది హరామ్ అని తప్పు అని చెప్పి పంపించేస్తాడు ఏం చెప్పకుండా, లేదంటే స్టేషన్లో వేసి కేసు పెడతారు. అంటే ఇంకా అక్కడి నుంచి బయటకు రావడం ఎట్లా? ఫింగర్ వేస్తారు. సాపర్ జైలు అని ఒకటి ఉంటుంది, అంటే ఇంటికి పోవడానికి. అది దాంట్లో ఒక 3 నెలలు పెడతారు. తర్వాత గుండు కొట్టి ఇంటికి పంపిస్తారు. ఓకే. అంటే ఇంక మనకి అక్కడి నుంచి ఇంకా ప్రాపర్టీస్ ఇవేమి ఏమి ఉండవు, ఇంకా ఫోన్లు గిన్లు ఏమి ఉండవు, అన్ని తీసుకుంటారు. ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటే మనకి టికెట్ కొట్టిస్తారు, లేదంటే కొద్ది టైం తీసుకుని టికెట్ కొట్టిస్తారు. ఓకే. టికెట్ తీసుకుని పంపిస్తారు. ఓకే. ఓకే. ఇంకా అక్కడ మీరు అక్కడ ఫేస్ చేసిన ఇష్యూలు ఏమున్నాయి? ఇబ్బంది పడిన ఇష్యూలు ఏమైనా ఉన్నాయి? ఇష్యూ అంటే ఇప్పుడున్న ఇంట్లో అయితే ఏమి ఇష్యూ, నేను బాగానే ఉంది, హ్యాపీ. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి తగ్గట్టు నేను కూడా ఉన్నా. కానీ ఇంత ముందు ఉన్న ఇంట్లో అయితే చాలా ఇబ్బంది పడినా. వాళ్ళు కొట్టడానికి వచ్చేది, నన్ను అరుస్తా మాట్లాడేది. సో చాలా ఫేస్ చేసిన ఆ ఇంట్లో మాత్రం. ఓకే. అంటే ఇక్కడేమో అమ్మ నాన్న దగ్గర మనం మామూలుగా ఉండి వాళ్ళు ఏమనన్నా కానీ మనం వాళ్ళని అంటాం, సో మనం పడం అనమాట. సో ఇట్లా ఉండి మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు అరుస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? అమ్మ నాయన ఎంత తిరగమల్లినా కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళని, వాళ్ళు ఏదన్నా అన్నా కూడా వాళ్ళకి సమాధానం చెప్పేవాడిని. వీళ్ళు చిన్న చిన్న పిల్లనాయలు కూడా వచ్చి నా మీదకి వస్తా ఉంటే ఏంద్ర ఈ కర్మ అని అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా హైవాన్ అంటారు, వాళ్ళ భాషలో తిడతారన్నమాట. ఓకే. కానీ ఏం చేయలేం, పొరపాటున కూడా చేయకూడదు వాళ్ళని. సో మీకు లాంగ్వేజ్ వచ్చింది? అక్కడ లాంగ్వేజ్ వచ్చింది. సో ఒకటేనా ఒక లైన్ ఏదో చెప్పండి. అంటే మీరు కీర్తి గారు ప్రపోజ్ చేయండి ఒక లైన్. కీర్తి అనుహబ్బింత. ఓకే. అనుహబ్బింత అంటే నువ్వు అంటే నాకు ఇష్టం. ఓకే. నువ్వు లేకుండా నేను లేను అనడానికి? ఎంత మాఫీ దునియా ఇన్షాల్లానా మాఫీ దునియా అనమాయబి దునియా. అంత పెద్దగా వచ్చిందా? అంటే నువ్వు లేకపోతే ఈ భూమి మీద నేనున్నాను. ఓకే. సూపర్ సూపర్ అన్న. ఓకే అన్న, మీరు ఐ మీన్ అంటే
సక్సెస్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి, ఇంకా మీరు మీరు ఫ్యూచర్లో ఇంకా అనుకున్నవన్నీ అవ్వాలి. సో హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. యా ఇది మన వెంకీ గారితో స్పెషల్ చిట్ చాట్. యా ఈ ఇంటర్వ్యూ మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి కింద.